జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20,000 రూపాయల నుంచి 40,000కు పెంచుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక్కో ప్రార్థనా మందిరం మరమ్మతుకు 3 లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు. క్రైస్తవ కార్పొరేషన్కు 57 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమం అనంతరం మత పెద్దలతో కలిసి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు తేనేటి విందులో పాల్గొన్నారు. ₹700 కోట్ల మైనారిటీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందులో క్రిస్టియన్స్ కార్పొరేషన్ మీరు చూస్తే ₹57 కోట్ల ఈ క్రిస్టియన్ కార్పొరేషన్ కి మొత్తం కేటాయించాం. జెరూసలం యాత్రకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. పేదవాళ్లకు ఉపాధి కల్పించడానికి ట్యాక్సీ సబ్సిడీ స్కీమ్ కానీ, అదే మరి కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, ఎకనామిక్ సపోర్ట్ స్కీములు కానీ, ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ₹1 లక్ష నుంచి ₹3 లక్షల వరకు రిపేర్కి కానీ, నిర్మాణానికి కానీ ఆర్థిక సహాయం చేయడం కోసం ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పోయినసారి నేను క్రిస్మస్కి వచ్చినప్పుడు ₹10 కోట్ల ఆ రోజు అనౌన్స్ చేశాను క్రిస్టియన్ భవన్కి. కొంతమంది కోర్టు పోయిన వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. వీలైనంత తొందరలో యేసు ప్రభు యొక్క దయ వల్ల ఇది పూర్తి చేస్తాం. ఎస్సీలు ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ తరపున ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ అందజేస్తాం.